హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో మెంతి ఆకులతో అయితే పువ్వులు లాంటి వడియాల రెసిపీని ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూసేద్దామండి. ఇలాంటి మరెన్నో వడియాల రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా వరకు అయితే మంచి వ్యూస్తో ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడడానికైతే ప్రయత్నించండి. చూడండి, చాలా సింపుల్గా ఒక్కరికి కూడా ఈ వడియాలను అయితే పెట్టేసుకోవచ్చండి. కేవలం ఎందుకు బియ్యం అలానే మెంతాకులు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఉన్నట్లయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే ఇలా ఒక మెజర్మెంట్ కప్ అయితే తీసుకోండి. గ్లాస్ కానీ కప్ కానివ్వండి తీసుకోండి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే ఒక కప్పు బియ్యాన్ని అయితే ఒక 2-3 గంటల సేపు అయితే ఇలా నానబెట్టుకున్నానండి. రేషన్ బియ్యం కదండి, దుమ్ము ధూళి అలాంటివి అయితే ఉన్నట్లుంటాయి. ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి 2 గంటల సేపు అయితే నాననివ్వాలి. ఇలా నానిన రేషన్ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ వేసుకోవాలండి. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ కప్పుతో అయితే 5 కప్పుల నీళ్ళనైతే తీసుకోవాలండి. ఇక్కడ కొలిచి తీసుకోవాలండి. ముందుగా అయితే నీళ్ళనైతే కొలిచి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. బియ్యం కూడా మిక్సీలో అయితే వేసుకున్నాం కదండి. ఆ మిక్సీలోకి ఈ కొలిచి తీసుకున్న బియ్యాన్ని నీళ్ళను కొలిచి తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళను మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇంకా ఆల్రెడీ కొలిచాం కదండి నీళ్ళు అయితే. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా దోసపిండి బ్యాటరీ లాగా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పుకి కొద్దిగా తక్కువగా అయితే నీళ్ళనైతే వేసుకున్నానండి. ఇలా మంచిగా అయితే దోశ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే వేసుకోవాలండి. మళ్ళీ మిక్సీ జార్లో అదే నీళ్ళనైతే వేసుకొని ఇంకా అదే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా పిండి నీళ్లు పోయడం వల్ల మనకి తొందరగా అయితే ఉండల్లాగా అయితే ఫామ్ కావండి. ఇక నేను ఉడకబెట్టుకున్న ప్యాన్లోనే వేసేసుకున్నాను మిగతా నీళ్ళను కూడా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా అయితే ఎసురు పోసుకున్న పాత్రనైతే స్టవ్ పైన పెట్టుకొని మంచిగా తుర్లనివ్వాలండి. ఎసురు బాగా కాగాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా మంచిగా తుర్లేటప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, ఈ పిండిని ఒకసారి చక్కగా కలుపుకొని ఇలా కలుపుతూనే వేసుకోవాలండి. వెంటనే ఉండల్లాగా అయితే ఫామ్ అవుతుందండి, ఏమి కాదండి. మనం చక్కగా కలిపినట్లయితే ఆ ఉండలన్నీ కూడా చక్కగా ఇంకా విడిపోతాయండి. చక్కగా దోశ బ్యాటరీ ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుందండి. ఇప్పుడు మనం మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10-15 నిమిషాల వరకు అయితే ఈ పిండి మిశ్రమాన్ని అయితే ఉడకనివ్వాలండి. మంట మీడియం టు సిమ్లో ఉంచుకోవడం వలన మనం చేసే ఈ రెసిపీకి అడుగంటదండి. అలానే చాలా చక్కగా కూడా ఈ వడియాల పిండి అనేది మంచిగా కుక్ అవుతుందండి. ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే కలుపుతూనే ఉడికించానండి. చూడండి, నాకు ఇక్కడ చక్కగా అయితే దగ్గరగా అయితే ఉడికిపోతుందండి. మళ్ళీ మూత పెట్టేసి మంట సిమ్లో ఉంచి మరొక 5 నిమిషాల సేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, వడియాల పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనకు అంతలాగా అలా ఫామ్ అయినట్లుగా అనిపించిందండి. చిన్నగా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇలా మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవడం వల్ల పిండంతా మంచిగా మగ్గినట్లుగా అయిపోయి ఇలా దగ్గరగా అయితే అయిపోతుందండి. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, దగ్గరగా పెట్టి కూడా చూడండి, ఇలా తెల్లగా పిండి చాలా అంటే చాలా చక్కగా కూడా కుక్ అయిపోతుందండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే మామూలుగా మెంతి ఆకుల్ని నీట్గా వలిచి నేను ఇక్కడ మంచిగా క్లీన్గా వలిచి కడిగి వేసుకుంటున్నానండి. ఇందులోనే మీరు జీలకర్ర అలానే రుచికి సరిపడా ఉప్పు, వడియాల్లో ఉప్పు కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఇంకా కొద్దిగా పడుతుంది ఉప్పు అన్నప్పుడు మాత్రమే ఆపేసేయండి. ఉప్పు ఎక్కువగా వేసుకున్నట్లయితే అవి ఆరిన తర్వాత ఎండిన తర్వాత ఉప్పలాగా అయితే అయిపోతాయండి. అలానే నేను ఇక్కడ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీరు చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పండు మిరపకాయల తొక్కైనా పచ్చిమిరపకాయల తొక్కైనా వేసుకోవచ్చండి. ఇలా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్తో అయితే వేసుకోండి. ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇంకా అలానే వేసుకోవాలి అనుకున్నట్లయితే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఈరోజు ఈ వడియాల రెసిపీలో నేను ఇక్కడ మెంతి ఆకులతో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకని మెంతి ఆకుల్ని నీట్గా శుభ్రంగా కడిగి వేసుకొని ఇంకా ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఉడికించి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి.
ఇంకా మనం ఈ పిండిని కొద్దిగా చల్లారబెట్టుకుందామండి. చూడండి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చూడండి, నేను ఇక్కడ చేయితో అయితే తాకగలుగుతున్నానండి. అప్పుడు మాత్రమే మనం ఒక ప్లాస్టిక్ కవర్ లెక్క కానివ్వండి, ఒక క్లాత్ లెక్క కానివ్వండి, పాల ప్యాకెట్ లెక్కైనా, ఆయిల్ ప్యాకెట్ లెక్కైనా మొత్తం ఈ పిండి మిశ్రమాన్ని అయితే వేసుకొని చక్కగా మనం పువ్వుల్లాంటి వడియాలనైతే పెట్టేసుకోవచ్చండి. మనం ఇది చల్లారకుండా వేసినట్లయితే మనకి ప్లాస్టిక్ కదండి, స్మెల్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇంకా మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా పాల కవర్లోకి కానివ్వండి, దేంట్లోకైనా సరే ఇలా వేసుకొని ఇంకా లాస్ట్లో ఒక రబ్బర్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మనం కొద్దిగా కత్తెరతో కట్ చేసుకున్నట్లయితే మనకు మంచిగా అయితే ఇంకా చిన్న చిన్న పువ్వులు లాంటి వడియాలను వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇప్పుడు వడియాలు వేసి అయితే చూపిస్తున్నా చూడండి. ఇలా ఒక కాటన్ క్లాత్ని అయితే తడిపేసి పిండేసి ఆరేసానండి. ఇలా ఆరేసిన తర్వాత ఇంకా మనం ఇంకా లావుగా అయితే వడియాలను అయితే పెట్టేసుకోవడమేనండి. పువ్వులు లాంటి వడియాలని ఇక్కడ చూపిస్తున్నా చూడండి. కొన్ని ఆల్రెడీ వడియాలను అయితే పెట్టానండి నేను. ఇంకా మిగతావన్నీ ఇట్లానైతే ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇలా ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అయితే చూపిస్తున్నానండి. అందుకని చెప్పేసి కొద్దిగా పెట్టేసిన తర్వాత పట్టుకోవడానికి రావడం లేదని చెప్పేసి ఇంకా ఇలా అయితే చూపిస్తున్నా చూడండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఒక్కరే కూడా ఈ వడియాలన్నిటిని కూడా ఇలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చండి. నార్మల్గా కొన్ని చుట్టల్లాగా, అప్పాల్లాగా ఇలా రకరకాల వడియాలను అయితే చేసుకుంటే ఈ సమ్మర్ కదండి చాలా బాగుంటుంది. మన వీడియోలో నిమిషాల్లో చాలా ఈజీ మెథడ్లో వడియాలను అంటే అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మామూలుగా ఎండ లేకుండా కూడా ఫ్యాన్ కింద కూడా ఈ వడియాలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కరే వడియాలు చేయడం అయితే కొద్దిగా ఇబ్బంది కదండి. అలాంటి వారికి అయినా సరే ఒక్కరే కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేటట్లుగా అయితే వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. క్వాంటిటీ అయితే కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ శ్రమ లేకుండా రోజు ఒక కప్పు మాత్రమే చేసుకున్నట్లయితే మనకు 20 నుంచి 30 అప్పడాల వరకు అయితే వస్తాయండి. అలా డైలీ చేసుకోవడం వల్ల మనకు చాలా అప్పడాలు కూడా అవుతాయండి. చూడండి, ఇంత చిన్న వడియం ఇంత పెద్దగా అయితే అయింది. నేను ఇక్కడ తుంచి కూడా చూపిస్తా చూడండి. చూశారు కదండి, చాలా ఈజీగా కరకరలాడుతూ వడియాలను అప్పడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా అయితే ఒక
మందపాటి కడాయినైతే తీసుకోవాలండి. అది అల్యూమినియం అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదండి. ఇలా మందపాటి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 కప్పుల వరకు నేను నీళ్ళనైతే తీసుకున్నానండి. ఇలా 2 కప్పుల నీళ్ళని తీసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులను అయితే వేసుకుంటున్నానండి. మీరు తెల్లవి అయినా సరే, నల్లవైనా సరే రెండిట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. అలానే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లంతా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర ప్లేస్లో వాము కూడా వేసుకోవచ్చండి. అలానే చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకున్నాను. ఇలా మనం నీళ్లు మరిగినాక ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకైతే వడియాలు చేసే పిండి కలర్ అయితే అసలు చేంజ్ కాదండి. ముందుగా వేసుకున్నట్లయితే బాగా మరిగే నీటిలో వేసుకున్నట్లయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 2 కప్పుల నీళ్ళకు వచ్చేసి 1 కప్పు దాకా వరి పిండిని అయితే వేసుకోవాలండి. బియ్యం పిండి, ఒట్టి బియ్యం పిండి అండి ఇది. బియ్యాన్ని బాగా కడిగి మంచిగా ఎండబెట్టిన తర్వాత మిల్లాడిచిన రేషన్ బియ్యం పిండి అండి ఇది. 2 కప్పుల నీళ్ళకు వచ్చేసి 1 కప్పు బియ్యం పిండిని వేసుకొని ఇప్పుడండి అసలైన ప్రాసెస్. మంట సిమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు మంట సిమ్లో ఉంచుకొని కనీసం అంటే 5 నిమిషాల వరకు ఇలా గరిటెతో కలుపుతూనే మగ్గించుకోవాలండి. కలుపుతూనే కలియబెడుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాలైనా ఈ ప్రాసెస్ చేయాలండి. ఇలా చేసుకోవడం వలన పిండిలో మంచిగా జిగురుదనం అనేది వచ్చి మనకు వడియాలు చేసిన తర్వాత కూడా మనకు క్రాక్స్ రానట్లుగా, విరిగిపోనట్లుగా అయితే ఉంటాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ చిన్న టిప్ను అయితే ఉపయోగించి చేసినట్లయితే మనకు మంచిగా అయితే వస్తాయండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఈ పిండిని సిమ్లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇలా మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా అయితే కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల మనం చేసే వడియాలు వచ్చేసి విరిగిపోనట్లుగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలిపిన తర్వాత మనకు అప్పుడే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. పిండిలో కూడా జిగురుదనం అనేది వస్తుందండి. ఇప్పుడు మనం కొద్దిగా చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మనం చాలా వేడిగా ఉంది కదండి మనం చేసిన పిండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి కలిపిన తర్వాత. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న రౌండ్ బౌల్స్ లాగా అయితే చేసుకోవాలి. వడియం వచ్చేసి మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే మనం ఇలా బౌల్స్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బౌల్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒక్కరే కూడా చాలా ఈజీగా అయితే పర్ఫెక్ట్గా త్వరగా అయితే చేసుకోవచ్చండి వడియాలు. ఇలా చేసిన బౌల్స్ మీద ఒక క్లాత్ వేసి పక్కన ఉంచుకోవాలి. అవి తడి ఆరిపోకుండా మంచిగా వస్తాయండి వడియాలు క్లాత్ వేసుకోవడం వల్ల. ఇలా వడియాలు చేసే మిషన్ ఉంటుంది కదండి, మిషన్ తీసుకొని పైన కవర్స్ అయితే పైన లేయర్కి ఒక కవర్, కింద లేయర్కి ఒక కవర్ అయితే తీసుకొని కవర్లకు అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కవర్ పేపర్లో మీరు బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా చూడండి, ఎక్కువ అస్సలు స్ప్రెస్ చేయకూడదండి. ఇలా బౌల్ని అయితే పెట్టేసి అస్సలు స్ప్రెస్ చేయకూడదండి. జస్ట్ అలా అన్నట్లయితే మనకు ఈజీగా అయితే ఇలా అప్పడం అయితే వచ్చేస్తుందండి. ఎక్కువ స్ప్రెస్ చేసినట్లయితే మనకు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయండి. ఆరిన తర్వాత వడియాలు వచ్చేసి మనం ఎక్కువ స్ప్రెస్ చేయనట్లుగా జస్ట్ అలా అన్నాం అనుకోండి, చాలా ఈజీగా అయితే వస్తాయండి. అప్పడాలు వచ్చేసి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. నేను అన్నీ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక రోజు నైట్ అంతా నేను ఇక్కడ వడియాలను అయితే ఎండబెట్టుకున్నానండి. మనం మార్నింగ్ పిల్లలు స్కూల్లోకి వెళ్తూ ఉంటారు కదండి, అలాంటి అప్పుడు వీలు పడినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా బెడ్రూమ్లో లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఆరిపోతాయండి. మార్నింగ్ ఒక 2 గంటల సేపు అయితే ఇవి చాలా ఈజీగా క్లాత్ నుంచి కూడా ఊడొచ్చేస్తాయండి. నేను ఎక్కువగా స్ప్రెస్ చేసినట్టు కొద్దిగా మధ్యలో పగుళ్ళు వచ్చినట్లు అనిపించాయండి, కానీ చాలా చాలా బాగా వచ్చాయండి. ఒక 2 గంటల సేపు అయితే నేను వీటిని ఎండలో ఉంచుకున్నానండి. మార్నింగ్ ఇలా ఎండలో ఉంచిన తర్వాత మధ్యాహ్నం లంచ్ లెక్కైతే పప్పు సాంబార్ లెక్కైతే సైడ్ డిష్ అయితే యూజ్ చేసుకున్నామండి.
చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. పప్పు సాంబార్లోకి చాలా రుచిగా కూడా ఉంటాయండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నువ్వులు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసామండి. చాలా బాగా చక్కగా కూడా పొంగుతో అయితే వస్తాయండి. నేను చూపించిన ఈ కొలతలతో అయితే ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ అయితే చాలా అంటే చాలా పాపులర్ అయిన రెసిపీస్ అండి. మన ఛానల్ని ఎక్కడికో తీసుకెళ్ళిన ఈ వడియాల రెసిపీ చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంకా అలానే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.